విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తీరుతో టీడీపీ నాయకత్వం చాలా కాలంగా అసంతృప్తిగా ఉంది. ఆయన వ్యవహార శైలితో విసుగు చెందినట్టుగా కనిపిస్తోంది. చివరికి ఆయన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్నారు, నేరుగా అంబటి రాంబాబుతో సన్నిహితంగా వ్యవహరించారు అనే దాన్ని ఆధారంగా చేసుకుని వివాదం సృష్టించింది. ఆ వివాదంలో బోండా ఉమ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని కొనసాగింపుగా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అక్కడ జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి బోండా ఉమ ఆయనకే విన్నవించినట్టుగా కనిపించింది. ఈ తరుణంలోనే నిన్న ముఖ్యమంత్రిని కలిసిన బోండా ఉమ ఈరోజు వీధుల్లో వీరంగం చేశారు. నేరుగా వైఎస్ఆర్సీపీ శిబిరం మీద దాడికి పూనుకున్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ చేయాలని, దానికన్నా ముందు నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఈ అంశం ఆధారంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఆందోళన కొనసాగిస్తుంది. ఆ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అనేక చోట్ల నిరాహార దీక్షా శిబిరాలకి పూనుకుంటోంది. రాబోయే 2-3 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగిస్తాం అని ఆ పార్టీ చెబుతోంది. ఆ క్రమంలోనే విజయవాడ సెంట్రల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. ఆ ఆందోళనను తెలుగుదేశం పార్టీ నాయకత్వం వ్యతిరేకిస్తోంది. నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ని ఆ పార్టీ అధినాయకత్వం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే తన పార్టీ అధిష్టానాన్ని మెప్పించాలంటే, నాయకత్వం మన్ననలు పొందాలంటే ఇదే అవకాశంగా బోండా ఉమ భావించినట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆయన నేరుగా వైఎస్ఆర్సీపీ శిబిరం మీద దాడికి పూనుకున్నారు. ఆయన రావడంతోనే ఆ పార్టీ శ్రేణులు మరింతగా దౌర్జన్యానికి దిగినట్టుగా వీడియోలను బట్టి అర్థమవుతోంది. ఇలా పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ధర్నా శిబిరం మీద దాడి చేసినటువంటి వైనం తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇది రాజకీయంగా బోండా ఉమ తన లక్ష్యాలకు తగ్గట్టుగా వ్యవహరించినటువంటి విషయంగానే కనిపిస్తోంది. బోండా ఉమ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బరిలో దిగాలని ప్రయత్నం చేసిన టీడీపీ నాయకత్వం ఆయనకి అవకాశం ఇచ్చే యోచనలో లేదు అనే ప్రచారం అయితే జోరుగా సాగింది. దానికి తగ్గట్టుగానే అయితే వంగవీటి రాధా కానీ కాకుంటే ఇంకెవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే బోండా ఉమ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్తున్నారు అని కూడా టీడీపీ క్యాంపు నుంచే ప్రచారం సాగింది. ఇదంతా గుర్తెరిగినటువంటి బోండా ఉమ భవిష్యత్తుకు తగ్గట్టుగా ఎటువంటి సమస్య రాకూడదనేటువంటి లక్ష్యంతో వ్యవహరించినట్టుగా దూకుడును బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా బోండా ఉమాకి ఇప్పటికే టీడీపీ నాయకత్వం అనేక రకాలుగా దూరం పెట్టే ప్రయత్నంలో ఉంది. నేరుగా పొలిట్ బ్యూరో స్థాయి నుంచి ఆయన్ని ఇప్పటికే పక్కకు తప్పించింది. పొలిట్ బ్యూరో నుంచి పక్కకు తప్పించి ఆయనకి ఇతర పదవులతో మాత్రమే సరిపెట్టేసింది. దాంతో ఇప్పటికే పార్టీ పదవుల నుంచే డిమోషన్ ఇచ్చిన తర్వాత రేపు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశం లేదు అని బోండా ఉమ గ్రహించినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే టీడీపీ నాయకత్వాన్ని ఇరకాటం పెట్టే దిశలో కాపుల్లో టీడీపీ పట్ల అసహనం పెరిగింది అనే విషయాన్ని బాహాటంగా వెల్లడించినట్టు కనిపించింది. ఇదంతా నేరుగా అధిష్టానం తనను బుజ్జగించే ప్రయత్నం దిశలో అడుగులు వేయడానికి తగ్గట్టుగానే అన్నట్టుగా అంతా భావించే స్థితి అయితే వచ్చింది. చివరికి అధిష్టానం పిలిచింది. నేరుగా చంద్రబాబు ఆయనతో 45 నిమిషాల పాటు చర్చించారు. అనేక అంశాలు బోండా ఉమ డిమాండ్లన్నింటినీ అంగీకరించినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు బోండా ఉమ కొంత దూకుడు పెంచి విపక్షం మీద నేరుగా దాడికి పూనుకోవడం ద్వారా నారా లోకేష్ను కూడా సంతృప్తి పరచొచ్చు అనే ఆలోచనకు వచ్చారా అనే అనుమానం అయితే చాలామంది నుంచి వ్యక్తమవుతుంది. ఏమైనప్పటికీ బోండా ఉమ విజయవాడలో చాలా కాలంగా ఆయన దూకుడు స్వభావం అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు విపక్ష శిబిరం మీద బహిరంగంగా దాడి చేసినటువంటి వైనం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది హీటెక్కిస్తోంది. నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ని అడ్డుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం అత్యంత చొరవగా ఇలాంటి వ్యవహారాలకి దిగుతుందా అనే మాట అయితే వినిపిస్తుంది. ఇదే బోండా ఉమ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మాచర్లలో ఆనాటి అధికార పక్షం చేతుల్లో దాదాపుగా తన్నులు తినే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. నేరుగా అక్కడ మాచర్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వం బోండా ఉమ కారు మీద కూడా దాడి చేసినటువంటి తీరు అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అనేక మంది తీవ్రంగా తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీపీ రౌడీయుజం చేస్తుంది అనే ప్రచారం అయితే విస్తృతంగా సాగింది. అలాంటి దశ నుంచి ఇప్పుడు బోండా ఉమ అదే తీరున అంతకు మించినటువంటి దౌర్జన్యానికి పూనుకున్నటువంటి వైనమే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తీరు ఎలా ఉంటుందో చాటుతోంది. బోండా ఉమ అసలు నైజాన్ని వెల్లడించినట్టుగా కనిపిస్తోంది. ఏమైనా ఇలాంటి ధోరణి ద్వారా టీడీపీ నాయకత్వాన్ని నారా లోకేష్ని సంతృప్తిపరచాలన్న బోండా ఉమ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి, ఆయనకి టీడీపీలో మళ్ళీ ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది, ఆయనకు అవకాశమే ఉండదనే దశ నుంచి మళ్ళీ ఆయన్ని ఎలా టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా భుజానేసుకుని మోసే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా 15 రోజులు కూడా కాకముందే బోండా ఉమ మీద తీవ్రంగా విరుచుకుపడినటువంటి టీడీపీ నాయకత్వం, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు ఆయనకు అండగా ఆయన చర్యను పూర్తిగా సమర్థించేలా వ్యవహరిస్తున్నటువంటి వైనం చూస్తుంటే చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఏమైనా బోండా ఉమ ఇలాంటి ప్రయత్నాల ద్వారా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేతల్ని మెప్పించే ప్రయత్నమే తప్ప ఆ తర్వాత ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఎవరికి అంతుపట్టినటువంటి అంశం. ఆయన ఎటు మళ్ళినా ఇలాంటి దూకుడు స్వభావం మాత్రం వీడరన్నది సుస్పష్టం.